ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకు దక్కిందన్నారు. ఆయన మరికొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నాయకులు ఆయన ప్రసంగాలను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా వాసవి ఫౌండేషన్ విజయవాడ ఆధ్వర్యంలో భవానీపురంలో కొణిజేటి రోసయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుష్నా చౌదరి, ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుష్నా చౌదరి మాట్లాడుతూ రోసయ్య ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకునేవారన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకు దక్కిందన్నారు. ఆయన మరికొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నాయకులు ఆయన ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఎమ్మెల్యే సుజ్నా గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కొణిజేటి రోసయ్య ఎంతో పరిణతి చెందిన వ్యక్తి అన్నారు. పార్టీల మధ్య సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఉన్నా వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఆయన హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా 15 సంవత్సరాలు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా పరిపాలన నడిపించారన్నారు. యూపీఏ ప్రభుత్వం తమిళనాడు గవర్నర్ గా నియమించిందని చాకచక్యంగా బాధ్యతతో పదవిని నిర్వర్తించారన్నారు. ఈ తరం రాజకీయ నాయకులందరూ రోసయ్యను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. వేదికను అందించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు ఒక మహానాయకుడి జయంతి ఉత్సవంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన రమేష్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా విశేష సేవలు అందించి తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపు చేసిన మహనీయుడు శ్రీ కొణిజేటి రోసయ్య గారు. అదృష్టవశాత్తు మా నాన్నగారి మండలం కృష్ణారావుకి వారికి ఉన్న సన్నిహిత మిత్రత్వంతో నా చిన్ననాటి నుంచి కూడా వారితో పరిచయ భాగ్యం ఉండేది. ఆ తదనంతర కాలంలో వారితో అత్యంత సన్నిహితంగా మెరిగే అవకాశం జీవితంలో నాకు అనేక విధాలుగా నాకు లభించింది. వాళ్ళ రోసయ్య గారి గురించి, ఆయన రాజకీయ విలువల గురించి మాట్లాడితే ఇంకెవరినో వ్యతిరేకించినట్టు ఇతరుల గురించి మాట్లాడినట్టు అవుతున్న భయం కూడా నాకు కలుగుతుంది. 2 విషయాల్లో రోసయ్య గారిని మనం చాలామంది తెలియని విషయాలు నాకు తెలుసు. రోసయ్య గారి దగ్గర నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, భారత రాజకీయాల్లో ఇద్దరు గరళ కంటులు. ఒకరు పివి నరసింహరావు గారు, మరొకరు రోసయ్య గారు. వాళ్ళకి ఎదురైన అవమానాలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, నా జీవితంలో ఇంకెవరికి ఏ రాజకీయాన్ని అక్కడికి ఎదురై ఉండవు. అయినప్పుడు వాళ్ళు పొగిడినా అలాగే ఉండేది, వాళ్ళ మొహాలు చూస్తుంటే వాళ్ళిద్దరే తిట్టినా అలాగే ఉండేవాళ్ళు. అంటే అంతటా నిబ్బరం గల వ్యక్తులు. జరిగిన అవమానాలను ఎవరితో చెప్పుకునే వాళ్ళు కాదు, తమలో తామే మింగి ఆ విషయాన్ని అంతా కూడా కంఠంలో దాచుకునేవాళ్ళు. నా ఎదురుగుండా రోసయ్య గారికి జరిగిన అవమానాలు నేను ఎన్నో చూశాను. ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు కానివ్వండి, అవన్నీ ఇక్కడ చెప్పటం అంతే అంత భావ్యం కాదు. కానీ ఎన్ని జరిగినా కూడా ఆయన అక్కడ కూడా తొనకుండా బెనకుండా ఉండేవాడు. ఎవరితో కూడా తన బాధ చెప్పుకునేవాడు కాదు. ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఉదయం పూటే ఆయన పక్కన కూర్చుని నేను ఒక్కడినే ఉండేవాడిని. ఎందుకంటే మా ఇల్లు కూడా పక్కన ఉంటుంది. పొద్దున్న లేచి వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవడం అలవాటు అయింది. మంత్రులు సహచరులు ఎవరు వచ్చేవాళ్ళు, ఒక గాది వెంకటరెడ్డి తప్ప. ఆనాటి మంత్రులు సహచరులు అందరూ ఆయనకి వ్యతిరేకంగా చాలా అవమానాలు చేశారు. అయినా కూడా ఆయన అవన్నీ కంటలో దాచుకునేవాడు. అవన్నీ నేను చూసిన వ్యక్తి. చాలామంది తెలియని ఒక విషయం చెప్తాను. ఆయన ఇవాళ రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, శాకారం ప్రతిపక్షంలో ఉండి ఎన్టీ రామారావు గారితో పోరాడిన,
ఆ తర్వాత అధికార పక్షం నుండి చంద్రబాబు నాయుడు గారితో పోరాడినా ఏనాడు కూడా ఈనాటి రాజకీయ నాయకుల భాష మాత్రం ఆయన ఉపయోగించలేదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. కేవలం సిద్ధాంతపరంగా వ్యతిరేకించేవారు తప్ప ఎక్కడ వ్యక్తిగతమైన దూషణలు మాత్రం రోసయ్య గారు చేశాడని చెప్పడానికి ఎక్కడ కూడా లేదు. ఆ రకంగా ఒక ఆదర్శప్రాయంగా నిజంగా రోసయ్య గారు లేచారంటే ప్రతిపక్షం ఆ రోజున గడగడలాడిపోయేది. న్యాయంగా ఆ రోజున అధికార పక్షాన్ని కాపాడే సత్తా ఒక రోసయ్య గారు తప్ప మరొకరు లేదన్న విషయం మనకు తెలుసు. అలాగే ప్రతిపక్షం నుండి చెన్నారెడ్డి గారిని ఆయన ఎదిరించిన తీరు అందరూ తెలిసిన విషయమే. అంటే రాజకీయాల్లో ఒక ఉన్నతమైన విలువలు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి జాతికి తెలియజెప్పిన వ్యక్తి రోసయ్య గారు. దురదృష్టవశాత్తు ఇవన్నీ కూడా ఈ రోజున మర్చిపోయిన పరిస్థితి వచ్చాయి. ఒక సంఘటన చెబుతాను, ఎందుకంటే మా ఇద్దరు తప్ప మరొకటి తెలియదు కనుక. రాజశేఖర రెడ్డి గారు అంత్యక్రియలు అయినాయి. మరాడు పొద్దునే ఆయన పత్రికలు చదువుకుంటూ కూర్చున్నాడు, నేను వెళ్ళి కూర్చున్నా పక్కన. ఇద్దరే ఉన్నాం, ఎవరు లేరు. ఆల్ ఆఫ్ సడన్ చంద్రనాయుడికి ఫోన్ కలపండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయి చంద్రనాయుడికి ఫోన్ కలపమంటాడు ఏంటి అని చెప్పి. అంటే జరిగిన విషయం ఏంటంటే అంత్యక్రియలకి వెళ్ళాలని చెప్పి చంద్రనాయుడు గారు బయలుదేరాడు. ఆయన రానివాళ్ళ రోసయ్య గారికి కూడా అక్కడ ఆయన పడదోసారు ఏదైంది మనం చూసాం. ఆయన అక్కడికి వెళ్ళకపోతే ఈయన బాధపడ్డాడు. ఫోన్ చేసి బాబు సారీ అన్నాడు. ఎందుకండి అన్నాడు. వీళ్ళిద్దరు చేసిన సంభాషణ నేనున్నది. అంటే నిన్ను రాలేని పరిస్థితి, నీకు నిన్ను ఒక అంత్యక్రియలకు ఆధార్ కాని పరిస్థితి కలిగింది, నిన్ను తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వంది, ఆ బాధ్యతని మేము నిర్వర్తించలేకపోయాం, అందుకు క్షమించమని చెప్పి అన్నాడు. అంటే చంద్రబాబు గారు అన్నారు, దానికి మీరు ఎందుకంటే బాధపడతారు, పరిస్థితులు అటు జరుగుతూ ఉంటాయి, దాని గురించి మనం ఎవరం బాధపడక్కర్లేదని ఆయన అది మాట్లాడారు. అంటే ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ఎంతటి బాధ్యత గల వ్యక్తితో రోసయ్య గారు ఒకసారి అర్థం చేసుకోండి. సహజంగా మనకి చంద్రబాబు గారికి రోసయ్య గారు జరిగే వాద ప్రతివాదాలు మనకు తెలుసు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఒక నాయకుడి యొక్క అంత్యక్రియలో కనీసం పాల్గొనేలాగా చేయలేకపోయింది. దానికి ప్రభుత్వం తరపున నేను బాధ్యత వహించి సారీ చెప్పాలని చెప్పిన ఆలోచన చేసిన వ్యక్తి రోసయ్య గారు. అది ఆయన ఒక ఉన్నత వ్యక్తిత్వాన్ని నిదర్శనం చెప్పి మాత్రం మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించేవారు. 17 సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోసయ్య గారిది. ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా రాష్ట్రాన్ని నడిపించిన ఘనత రోసయ్య గారిది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సువ్యవస్థితంగా ఉందంటే దానికి కారకుడు రోసయ్య గారు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్ప తప్పదు. రాజశేఖర గారు ఎన్నో వాగ్దానాలు చేసేవాడు. ఆయన వాగ్దానాలు చేసి నేను తలపట్టి కూర్చునేవాడు. ఏమయ్యే పలానా వాగ్దానం చేశాడు, ఎక్కడ తెస్తాం డబ్బు అనేవాడు, కానీ సమకూర్చేవాడు అప్పులు తేకుండా. అంతటి ఆర్థిక పరిస్థితిని అంత సునిశ్చితంగా నడిపించిన వ్యక్తి బహుశా ఆంధ్రదేశ చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో ఉండరని చెప్పి మాత్రం నేను భావిస్తాను. ఆయన ఒక ఉదాహరణ చెప్తూ ఉండేవాడు. మనకు ఒక బకెట్లో నీళ్ళు ఉన్నాయనుకోండి, 4-5 చెంబులతో మనం కాలు కడుక్కోవచ్చు. అదే ఒక చెంబు ఉందనుకోండి, ఆ చెంబుతో నీళ్ళతో మనం ఎలా కడుక్కోవాలో మనం చూస్తాం కదా. అలాగే మన ఆర్థిక వ్యవస్థ బాగా ఉందనుకోండి, అప్పుడు బాగా ఉపయోగించుకుంటాం. లేనప్పుడు దానికి తగ్గ విధంగానే మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఉపన్యాసంలో ఆయన చెబుతూ ఉండేవాడు. అంచేత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేప్పటికీ గుర్తుకొచ్చే వ్యక్తి మాత్రం రోసయ్య గారు. ఈ రాష్ట్రం ఆర్థికంగా బదిలంగా ఉందంటే దానికి ఆయన కారకుడు అని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. జయలలిత గారు ఎంత మొండి మనిషి మీ అందరికీ తెలుసు, తమిళనాడు ముఖ్యమంత్రిగా. ఆమె చరిత్రలో విమానాశ్రయానికి వెళ్ళి గవర్నర్గా వస్తున్న రోసయ్య గారికి స్వాగతం చెప్పింది ఒకే ఒక రోసయ్య గారు తప్ప ఇంకెవరూ చెప్పలేదు. ఆ రోజు ప్రమాణ స్వీకారంలో కూడా దగ్గరుండి మేము ఆ కళ్ళ ముందే చూసాము. ఎంతో గౌరవంగా తండ్రిలాగా ఆయన భావించి ఆ రోజున ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే యూపీఏ ప్రభుత్వం రోసయ్య గారిని గవర్నర్గా నియమించింది. యూపీలో భాగస్వామి వారు కరుణానిధి గారు, డిఎంకే పార్టీ. డిఎంకే పార్టీకి నొప్పి కలగకుండా జయలలిత గారిని ఏ విధంగా గౌరవించి తమిళనాడు ప్రభుత్వాన్ని నిర్విఘ్నంగా నడపడానికి కారణభూతుడైన వ్యక్తి మాత్రం రోసయ్య గారు. ఆయన ఎప్పుడైతే పదవి విరమణ చేసిన వారం రోజుల్లోనే తమిళనాడు రాజకీయాలు మారిపోయాయి. కేవలం వారం రోజుల్లో
అనారోగ్యగ్రస్తతో ఆ తర్వాత మొత్తం రాజకీయం అంతా కూడా మారిపోయిన పరిస్థితుంది. అక్కడికే రాసింది మళ్ళీ గవర్నర్గా ఆయన్నే కొనసాగించమని కూడా జయలలిత లెటర్ రాసిన సంగతి కూడా మనం తెలిసిన విషయం. అంటే ఎంత చాకచక్యంగా ఆయన గవర్నర్ పదవిని నిర్వహించారో, ఎక్కడ విమర్శలు తావివ్వకుండా అటు అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని ఇద్దరిని కూడా సంతృప్తిపరుస్తూ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి సారించి పనిచేసిన మహనీయుడు రోసయ్య గారు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు అన్యోకం కళ చూసిన ఎన్ని సమయం కూడా లేదు మనం చెప్పడానికి కూడా. కానీ అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహం ఈ రోజున ఇక్కడ ఆవిష్కరణ చేసుకునే సందర్భంలో నాకు కూడా ఇక్కడ పిలిచే అవకాశం కల్పించిన రమేష్ తెలుసు, వారికి నాకు అనుబంధం. ఆయన కూడా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేశాడో, ఎన్ని పథకాలు తీసుకురావడానికి కారణభూతుడయ్యాడో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజున ఈయన ఈ రోజున మీకు శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ విజయవాడకి వని తెస్తున్న శాసనసభ్యుడు సుజనా చౌదరి గారు అంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం నేను భావిస్తాను. ఆయన కూడా నిరంతర అభివృద్ధి కాముకుడు. కేవలం సుజనా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నవారు, ఒక సేవా నిరత గల ఒక గొప్ప వ్యక్తి చేత ఈ రోజున ఇది ఆవిష్కరణ చేయడం, ఎంతమంది మహామావులు వచ్చి దీంట్లో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా అని చెప్పి మాత్రం మనం చేస్తూ, జయంతి సందర్భంగా నేను ఇక్కడ ఉంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. వేదికలు అలంకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మండలి బుద్ధప్రసాద్ గారికి, తర్వాత ఈ సభా కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రోసయ్య గారితో బుద్ధప్రసాద్ గారికి ఉన్నంత సాన్నిహిత్యం నాకు లేకపోయినా, నేను గౌరవించే ఈ మధ్య రాజకీయ నాయకులు, అంటే ఈ మధ్య అంటే అప్పుడు ఒక 2 జనరేషన్స్ ముందైనప్పటికి కూడా ఇప్పటికి కూడా నేను ఆయన అసెంబ్లీలో స్పీచ్లు వింటూ ఉంటా ఐప్యాడ్లో రెగ్యులర్గా. ఎంత చక్కగా మాట్లాడేవారు అసలు. అంటే దాన్ని ఆర్థిక వ్యవస్థని ఒక లాజికల్గా ఎలా ముందుకు తీసుకెళ్ళేవారు. డెఫిసిట్ ఫైనాన్స్ లేకుండా ఈరోజు ఆ రోజు ఆయన నిలబెట్టిన విత్తనం ఏదేశారో, కానీ వాటన్నిటికీ కూడా పనికి రాకుండా ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జరిగింది. ఇందాక మీరు ఇప్పుడు నిలబడి ఉందన్నారు కానీ నిలబడి లేదండి. ఇందాక రమేష్ గారు మా నాయకుడు అంటే మీ నాయకుడు కాదు, ఆయన మన అందరికీ నాయకుడు అని డెఫినెట్గా. ఓకే, ఆయన రాష్ట్ర విభజన విషయంలో కూడా నాతో పంచుకున్నారు. సోనియా గాంధీ గారితో మీటింగ్ అయ్యి వచ్చినాక ఆయన ఫ్లైట్లో ఉన్నప్పుడు మీతో కూడా చెప్పే ఉంటారు. నాగపూర్ దాకా వచ్చినాక చిదంబరం గారు ఈ విధంగా మెసేజ్ పంపించారట, వెళ్ళి కేసీఆర్ గారిని ఖమ్మం జిల్లా వెళ్ళి ఇట్లా చేయండి. ఆ విధంగా ఐ థింక్ డిసెంబర్ 9th అది కూడా ఆయన చాలా బాధపడ్డారు. ఆ తర్వాత విభజన జరగడానికి గల కారణాలు ఆయన చెప్పుకొని కూడా చాలా సందర్భాల్లో బాధపడ్డారు. ఆయన విభజన అనవసరం అని. నేను చాలాసార్లు వెళ్తుండేవాడిని ఆ ధర్మకరం రోడ్లో ఇంటికి, ఆయన దగ్గరికి. చాలా గొప్ప వ్యక్తి. సుదీర్ఘంగా 17 సంవత్సరాలు ఆర్థిక మంత్రి చేయటం ఆంధ్రప్రదేశ్లో. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం దురదృష్టవశాత్తు అయినా ఈయనకి ముఖ్యమంత్రి రావటం, ఆ ముఖ్యమంత్రి పదవి కనుక కంటిన్యూ చేసుంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయేది కాదో ఏమేదో తెలియదు మనకి. తర్వాత గవర్నర్గా కూడా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది. ఎంత చెప్పుకున్నా రోసయ్య గారి గురించి చెప్పుకుంటూ ఉండొచ్చు. ఎక్కడా కూడా ఒక మాట దొరలకుండా చక్కగా ఎక్కడైతే చురక వేయాలో అక్కడ చురక, చివాట్లు కూడా బాగా నవ్వొచ్చే విధంగా చివాట్లు పెట్టేవారు ఆయన. గొప్ప నాయకుడు. మనం అక్కడి నుంచి అలాంటి వారి దగ్గర నుంచి ఇప్పుడు భావితరానికి కాకుండా వర్తమానంలో కూడా కొంతమంది కాదు, ఇప్పుడు 90% ఎమ్మెల్యేలు కనీసం ఆయన కొన్ని క్లిప్పింగ్స్ అన్నా చూసుకుంటే కొంతన్నా నేర్చుకుంటారని చెప్పి నా ఉద్దేశం. డెఫినెట్గా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినందుకు నేను పక్కన బుద్ధప్రసాద్ గారితో చెప్తున్నాను, నిజానికి రోసయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇంకా గొప్పగా చేయవలసిన అవసరం ఉంది. మరొక్కసారి చేయండి, మేము స్పాన్సర్ చేస్తాం. ఆయన మీ నాయకుడు కాదు, మా అందరి నాయకుడే. అందరం కలిసి చేద్దాం. ఇంకా గొప్పగా ఒక టౌన్ హాల్ మీటింగ్ పెడితే కూడా ఇంకా పెద్దవాళ్ళు అందరూ 4 రకాలుగా మాట్లాడుతుంటారు.
ఇది చాలా అవసరం మనం ఈ నాయకుల్ని. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. నేను ఎప్పుడు ఇన్ని సరదాగా రోసయ్య గారనే పిలుస్తాను, నేను కొనచేటి వారని. థ్యాంక్ యూ. నమస్కారం అండి. పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ కొంజేటి రోసయ్య గారి విగ్రహావిష్కరణ శ్రీ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆవిష్కరణకు పెద్దలు సుజనా చౌదరి గారు వచ్చి ఆవిష్కరించడం జరిగింది. అలాగే రోసయ్య గారి గురించి మండలి బుద్ధప్రసాద్ గారు అనేక విషయాలు మనకు అందరికీ తెలియజేయడం జరిగింది. రోసయ్య గారు ఎటువంటి వ్యక్తి అంటే విజయవాడ వచ్చినప్పుడల్లా మేము ఒక 7-8 మంది ప్రతిసారి కలిసేవాళ్ళం. అనేక విషయాలు ఆయన ద్వారా నేర్చుకున్నాం. అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. ఆయన ఈ రాష్ట్రంలో 17 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి లోటు బడ్జెట్ లేకుండా ఎక్కడా లోన్ తీసుకురాకుండా ఈ ఆర్థికవేత్తగా ఆయన ఎంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి మహానాయుడు విగ్రహం ఏర్పాటు చేయడానికి నాకు సహకరించిన వాళ్ళందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.